చూడండి ఎట్ట కారుతున్నాయో పాలు అలాగ ఆరుతాయి అనమాట. అలాగ చేతికి వేసుకొని అలాగ మనకు నాలుగు మీద రుద్దాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. ఈరోజైతే మీకు అయితే చెట్టు గురించి చెప్పాలనేసి వచ్చినాను. ఏం చెట్టు అనుకుంటున్నా, ఎక్కువగా పిల్లలకు సంబంధించింది అంటే మామూలుగా పిల్లలకి జ్వరం వచ్చి మామూలుగా దగ్గు వస్తుంది కదా. ఆ దగ్గు వచ్చినప్పుడు హాస్పిటల్ పోతాం. హాస్పిటల్ పోయినప్పుడు అయితే కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు అనమాట. ఎందుకు తగ్గదు? పిల్లలకి అచ్చరాలు అనేది వస్తుంది అనమాట. పిల్లలకి అచ్చరాలు అనేది వస్తుంది అంటే నాలుక మీద అంటే బొబ్బలు రేగిపోతాయి అనమాట. పిల్లలకి నాలుక మీద బొబ్బలు రేగిపోయి అన్నం కూడా తినలేరు. అంటే కారం అనిపిస్తుంది అనమాట. అచ్చరాలు వస్తే కారం అనిపిస్తాయి అనమాట. కొంతమంది గుండె అచ్చరాలు కూడా అంటారు. వీటిని ఆ అచ్చరాలు ఉన్న వాళ్ళైతే పిల్లలకి మందులు ఆడినా కూడా తగ్గదు సామాన్యంగా. పిల్లలు ఒక వారం దాకా బాధపడి దానికి తగ్గుతుంది అనమాట. అటువంటి విషయాలు నేను చూపించిన చెట్టు కానీ మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు కానీ చేస్తే పిల్లలకి వెంటనే 3 రోజులకంతా తగ్గిపోద్ది అనమాట. అదేం చెట్టు అనుకుంటున్నారా? ఆ చెట్టు పేరు అయితే దుండుపాల చెట్టు అంటారు. చెట్టుని కూడా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చెట్టుని చూపించి ఏ విధంగా వాడాలనేది కూడా మీకైతే స్పష్టంగా చూపిస్తాను. చెట్టు దగ్గరకు వచ్చే ముందు అయితే చూడండి, నాకు వెనకాల ఇవి ఒక చామంతి పూలు, అంటే చామంతి పూలు తెలుసు కదా, అలాగే ఉన్నాయి సేమ్. ఇవి ఒక కాలువ దగ్గర అయితే ఉన్నాయి. అయితే చామంతి పూలు ఇదంతా ఉన్నాయి, అక్కడ దాకా అయితే ఉన్నాయి. సూపర్ కదా, పచ్చగా ఉండే దాంట్లో పసుపుగా. ఇది వచ్చి దురదంటాకు. దీన్ని ముట్టుకున్నామనుకో ఎక్కలేని దురదంతా వచ్చేస్తుంది. ఈ చెట్టు అయితే తాకకూడదు అనమాట. ఇది దురదంటాకు అనమాట. ఇది అది ఒక్కసారి ముట్టుకుంటే చాలు, ఎక్కడ తగిలి తాకు అక్కడంతా గీరుకోవాల్సిందే, ఓన దురద వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం దుండుపాల చెట్టు దగ్గరికి అయితే పదం రండి. అక్కడికైతే వచ్చేస్తున్నాము. కాలువమ్మడే ఉన్నదనమాట. పూలుగాడే చామంతి పూలుగాడే కట్టలు అంతా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఒకసారి అయితే చూడండి, ఇలా ఉంటుంది దుండుపాల చెట్టు అంటే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. కాయ అయితే ఇలా గడగాస్తుంది కాయ. ఇంకపోతే పూలు మచ్చటంగలాగా రోజ్ కలర్లోకి అంటే ఆకుండే కలర్లోకి పూసిపోతూ ఉంటాయి. అలాగా పూలు వచ్చి ఇలాగ కాయలు కాస్తాయి. ఇప్పుడు అవి కాయలు కాసే సీజన్ కాబట్టి వచ్చేస్తున్నాయి. మనకు కావాల్సిన మెయిన్ చెట్టు, మనకు కావాల్సింది మెయిన్గా చెట్టు. అక్షరాలు వచ్చిన వాళ్ళకి పిల్లలకి చాలా పని చేస్తుంది ఇదైతే. ఇది ఎలా వాడాలంటే చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగా ఉన్నాయి కదా కాడ ఆకొచ్చి మనమేం పర్వాలేదు. ఆల్రెడీ చినుకులు రాత్రి వర్షం పడింది అబ్బాయి అయితే చినుకులు అయితే ఉన్నాయి. అవి అయితే చమ్మతి వదిలిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఇవి ఆకు దించుకోవాలి. ఇలా దించుకుంటే ఇట్లుకుంటే పాలు వస్తాయి. అంటే నీళ్ళుగా పాలు కనిపిస్తే కారిపోయింది అనమాట. అంటే చెమ్మ దెబ్బ అయితే తెలవటం లేదు మీకు. చూడండి, అదొక్క ఏడో దించుతాను. చూడండి ఎట్ట గారి వెళ్ళిపోతున్నదో. చెమ్మకైతే కారిపోతున్నాయి. ఇలా వస్తుంది నీళ్ళని కారిపోతుంది, గీడ వస్తుంది. ఇక్కడ చూడండి ఎట్ట కారుతున్నాయో పాలు. అలాగ ఆరుతాయి అనమాట. అలాగ చేతికి వేసుకొని అలాగ మనకు నాలుగు మీద రుద్దాలి. ఇలాగా పెట్టుకుని అలా రుద్దాలి. చాలకపోతే మళ్ళీ ఇంకొక ఆకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక రాలు ఇంచుకుందాము. అదే మాత్రతో కారుతుంది మనకి. ఏడుకు వచ్చేస్తున్నది రసం అంతా పాలు. అలాగా మనం పొలుగా ఉన్నట్టుగా ఇలాగ రుద్దొచ్చు. ఇలాగా అలా రుద్దేటప్పుడు పిల్లలకి ఒగురు అనిపిస్తుంది. అలాగ మనం రుద్దేటప్పుడు పిల్లలకి ఒగురు అనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళు ఏడ్చినా కూడా పర్వాలేదు. మన మందులు బస్తే ఏడుస్తారు కదా, ఆ మారితే ఏడుస్తారు. ఏడ్చినా కూడా పర్వాలేదు.
ఒగ్గురు అనిపించిన మనం నాలుక మీద వేసి ఓ నలగలగలగలగ రుద్దునామంటే అంటే అదొక జిగడ కనుక అంటే పాస్ వస్తుంది, జిగడ కనుక పాస్ వస్తుంది. అలాగా 3 రోజులు పొద్దున సాయంత్రం అలా రుద్దుతూ ఉంటే మనకి పిల్లలకి అచ్చరాలు అనేది తగ్గిపోయి దగ్గుగాడే మీకు తెలుస్తుంది, స్పష్టంగా తగ్గిపోతుంది, దగ్గుగాడే నిలిచిపోతుంది అనమాట. అచ్చరాలు లేని వాళ్ళు మామూలుగా హాస్పిటల్ మందులతోనే తగ్గిపోతుంది. అవి ఉన్న వాళ్ళ పిల్లలైతే తగ్గదు. అందుకనేసి మీకైతే చెట్టు అయితే చూస్తున్నారు కదా, దీని గుండా అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకనేసి మీకైతే చూపిస్తున్నాను. చెట్టు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. దుండుపాల చెట్టు అంటారు ఈ చెట్టు పేరైతే. మీరు కావాలంటే మీ పిల్లలకి ఒకసారి దగ్గొచ్చినప్పుడు ఇలాగ నేను చూపించినట్టుగా అదే మాత్రం నాలుక మిందేసి ఆ పాలుని రుద్దినారంటే తగ్గిపోతుంది. అన్నారు కదా, ఇక్కడైతే చినుకులు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అయినా కూడా సరే ఇప్పుడు ఈ సీజన్లో కూడా కొంతమందికి పిల్లలకి జ్వరాలు వచ్చి దగ్గు వస్తూ ఉంటాయని అది పనిగా వచ్చినాను. ఇలాగ మనకి అచ్చరాలు ఉన్నా లేకపోయినా రుద్దుకున్న కూడా ఏం పర్వాలేదు, చాలా మంచిది అనమాట. ఇప్పటికైతే కారిపోయింది చూస్తున్నారు కదా, అదే మాత్రం గిల్లుకోవాలి. ఎక్కువగా మీకు పాలు రావాలంటే చిగురు అంటే ఇలాగ లాస్ట్ ఇగురులు ఉంటాయి కదా, ఇగురు కానీ తుంచుకోవాలి. చూస్తూ ఉన్నాండి ఎలా తుంచుతాను, ఇలా దుంచుకుంటూ పాలు వస్తాయి. నా చేతికి తగిలేసినాయి. చూడండి ఏడ తెల్లగా కనిపిస్తుంటుంది మీకు పాలు ఎలా గారిపోతున్నాయో, వస్తున్నాయి కదా పాలు అయితే. అలాగుంటాయి పాలు. ఇలా కానీ ఖచ్చితంగా వచ్చినప్పుడు చూడండి డ్రాప్స్ ఏ విధంగా పడతాయి మనకి, అలాగ కారిపోతున్నాయి చూడండి. చెమ్మ దెబ్బ అయితే అలాగ ఉన్నాయన్నమాట, అలాగ వచ్చేస్తాయి. మనం పిల్లలకి అక్షరాలు వచ్చింది ఎలా తెలుస్తుంది అంటే మనకి నాలుకలా ఎర్రగా వచ్చేస్తుంది. నాలుక మీద మీరు బాగా గమనిస్తే సన్నగా అంటే బొబ్బలు వచ్చేస్తుంటాయి పిల్లలకి, అదే మనకు తెలుస్తుంది. అప్పుడు అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్షరాలు వచ్చినాయి అనేసి మనకు స్పష్టంగా అయితే తెలిసిపోతుంది. అవి వచ్చినప్పుడు ఈ చెట్టు నేను ఏ విధంగా చూపించినా అదే మాత్రతో వాడితే మాత్రంకి పిల్లలకి 3 రోజులకి అంత తగ్గిపోతుంది. నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే నేను మా పిల్లలకి చేస్తాను కూడా. నేను ఇప్పుడు కూడా నేను మా పిల్లలకి హాస్పిటల్కి పోయి చూపిస్తాను. తగ్గనప్పుడు నాలుగు చూస్తా, అవి అప్పుడు చూసినప్పుడు మన పిల్లలకి అక్షరాలు వచ్చేసినాయని ఇవి చూపిస్తాను. అదే కాకుండా ఈ దీనికి కూడా తగ్గపోతే ఇంకొకటి కూడా ఉన్నది, అదైతే వేరు. ఆ వేరు కూడా మీకైతే ఎప్పుడో ఒకసారి అయితే ఆ వేరు చూపించి వీడియో కూడా చూపిస్తాను. అక్షరాల వేరు గురించి అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ దుండు పాలతో కూడా తగ్గిపోతుంది. దీనైతే మీకైతే చూపిస్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి. ఇటువంటి విషయాలు ఎన్నో మీకైతే తెలియజేస్తాను. మరొక వీడియోతో కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.